నా పేరు వెంకటేశ్వర్లు, కర్నూలు నివాసిని. ఆహ్, నేను శశి కిరణ్ రెడ్డి అనే అతని ద్వారా నేను మోసపోయినాను. ఆయన నిన్ననే పట్టుబడినాడని చెప్పి తెలిసింది. ఆయన నాకు ఏ విధంగా మోసం చేసినాడనే విషయము నేను ల్యాబ్ నిర్వహిస్తూ ఉంటి. సోనీ డీజీ ప్రెస్ అని చెప్పి మోహరేజ్ నందు. అక్కడ పక్కనే ఒక బ్యాంక్ మేనేజర్ గారి ద్వారా రవికుమార్ సార్ ద్వారా ఓబీసీ మేనేజర్ ఆయన ద్వారా పరిచయము. ఆయన జాబ్స్ ఇప్పిస్తాను, మీవి ఏమైనా సమస్యలు సెటిల్ చేస్తా అని చెప్పి పరిచయం చేసుకోవడం జరిగింది ఆయన ద్వారా. ఆయన చేసిన తర్వాత ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మన ల్యాబ్ విషయం కూడా కొంచెం బ్యాంకులో లోన్ ఉంది, దాన్ని కూడా సెటిల్ చేపిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. 14 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరి ఆ 14 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ జగదీష్ కుమార్ అని చెప్పి ఆయన ఫ్రెండ్కు అకౌంట్కి వేయించుకున్నాడు. మిగతా అమౌంట్ వచ్చేసి 9 లక్షల రూపాయలు వాళ్ళ హైదరాబాదులో తీసుకురామని చెప్పాడు. హ్యాబిట్స్లో బ్యాంకులో క్యాష్ తీసుకొని ఆయనకు చేతికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాడు కానీ ఆయన భార్య వచ్చేసి కలెక్టర్ ఆఫీస్లో మన సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంది. ఆమె ద్వారా కూడా మాట్లాడించినాడు. ఆమె చేయగలదు అని చెప్పి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 2 నెలల నుంచి 3 నెలలు డబ్బులు ఇచ్చిన తర్వాత పని అయిపోతుందని చెప్పి మరి మాకు అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంటే మాకు ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది 2 నెలల తర్వాత. మరి అది ఆయన వచ్చేసి ఫోన్ తీయకపోవడం, ఆయన భార్యకు పోయి అడిగితే నేనేం చేయలేను, నాతో కాదు, మీరు దిక్కున్న చోట మీరు చెప్పుకోపోండి అని చెప్పి ఆమె కూడా కొంచెం దురుసుగా మాట్లాడింది. ఇతని కోసం ప్రయత్నం చేసి మేము బేజారైపోయినాము. మరి ఆ డబ్బులు రావాలని చెప్పి మేము ప్రజా దర్బార్లో 25/11/2024లో కేసు పెట్టడం జరిగింది. మరి ప్రజా దర్బార్లో పెడితే వాళ్ళు మాట్లాడతాం చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు. మరి మాతో అయితే న్యాయం జరగలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడైనా కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు వారి ద్వారా మళ్ళీ మేము సోమవారం ప్రజా దర్బార్లో కలవాలనుకున్నాం. ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని చెప్పి పోలీసులు మేము కోరుతూ ఉన్నాము.